హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే వేడివేడిగా పలావ్ అనేది చేసి చూపించబోతున్నాను. ఇది కాస్త వెరైటీగా ఉంటుంది, ఎప్పుడూ చేసేలాగా కాకుండా. ఇది అన్ని పలావుల కన్నా దీని రుచి చాలా బాగుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి 2 గ్లాసులు బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి. ఇవి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కడిగేసుకోవాలి. నీళ్ళు వంపేసుకొని మంచి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మన పని అయ్యేంత వరకు నానబెట్టుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టుకోవాలి పొయ్యి మీద. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసులు అయితే వాటర్ పోసుకుంటున్నానండి. గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది వాటరు. ఇప్పుడైతే ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసిన తర్వాత మన ఇంట్లో ఉంటాయి కదా పల్వా దినుసులు, ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నులపాయ, కొత్తిమీర, పుదీనాకు, టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా కలిపి పెట్టుకొని తిరగ కాగేంత వరకు అట్టు పెట్టుకోవాలి. ఇలా తిరగ కాగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఇవేమీ లేకుండా వడగొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి. మనం పెద్ద ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా ఫ్రై అవుతూ ఉండగా 3 పచ్చిమిరపకాయలు కచ్చా పిచ్చాగా దంచుకుందాము. ఇక్కడ ఉల్లిపాయల మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కలర్ వచ్చింది కదా, ఇప్పుడైతే తీసి పక్కన పెట్టేసుకుందాము ఉల్లిపాయలు అనేవి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా, పెద్దగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు అనేవి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసుకుని అవి కూడా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గితే సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం దంచుకున్న పచ్చిమిర్చి ఇది కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. వాటర్లో ఉప్పు వేసాం కదా, ఈ ముక్కకు తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం వాటర్ వడపోసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే మనం పోసేసుకోవాలి. ఇవి కూడా బాయిల్ అయ్యేటట్టుగా, అంటే తిరగకాగేంత వరకు కాగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్తంత కొత్తిమీర, పుదీనాకు, మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి. వేసుకుని తిరగకాగేందుకు ప్లేట్ అయితే మూత పెట్టుకుందాము. ప్లేట్ తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా కాగినాయి అన్నమాట. ఇప్పుడైతే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్ ఇలా వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని 5 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉడికితుంది అనగా ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క అయితే రసాన్ని వేసుకుందాము. ఇప్పుడు కాస్త 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాము. వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాకు పైన అయితే గార్నిష్ చేసుకుందామండి. మీ దగ్గర చికెన్ మసాలా, ఇంకేమన్నా బిర్యానీ మసాలా వేసుకోవాలంటే వేసుకోండి, నేనైతే వేసుకోవట్లేదు. 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదండి, పొడిగా అయితే భలే చక్కగా వచ్చింది. ఇలా కాస్త డిఫరెంట్గా ఈ పలావ్ అనేది ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ఈ పలావ్ అనేది త్వరగా చేసి పెట్టేయచ్చు. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పలావ్ అనేది ఒట్టిగా తిన్నా చాలా బాగుందండి. ఇన్ కేస్ మీకు ఇలా తినటం ఇష్టం లేకపోతే రైతా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.